సంచలన విషయాలు ఈరోజు గత ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంటున్నాయని చెప్పాలి. ఇక కటకటాల మరి కేసీఆర్ త్వరలోనేనా అనేది ఇంకోటి ఏంటంటే దీంట్లో కీలకమైనటువంటి పలువురు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ అయినాయి. దాంతోపాటు కీలకమైనటువంటి ఇప్పటి వరకు కూడా బయటికి రాని పేరు కూడా ఈ ఈ రోజు ఉన్నటువంటి వాంగ్మూలంలో ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆ పేరు కూడా ఉంది. మరి ఆ పేరు ఎవరంటే హరీష్ రావు కూడా ఈ ట్యాపింగ్లో కీలకంగా భాగస్థుడు అన్నటువంటిది మనకు తెలుస్తున్నటువంటి ముచ్చట. మరి మొత్తం డీటెయిల్గా చూద్దాం, అసలు ఏం జరిగింది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు అనేటువంటిది కూడా చూద్దాం. ఇక ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్, చట్ట విరుద్ధమని తెలిసి చేశాం, భాజపాను ఇరుకపెట్టేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసాను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు అన్నటువంటిది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, ఈరోజు మీరు సారును నమ్మి ఏదైతే పోయినరో, ఏదైతే మీకు ఈరోజు గుర్రమో గాడిద దొరికింది కదా, ఆ గుర్రమో గాడిద మిమ్మల్ని కూడా ట్యాప్ చేసింది అన్నటువంటిది ఇక్కడ విస్మయం కలిగించే విషయం అని చెప్పాలి. ఇక పట్నం మహేందర్ రెడ్డి సహా కొందరు బారాస నేతలపైన కూడా నిఘా ఉంచాం. చివరికి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల మీద కూడా ఆయనతో పాటు చాలామంది పేర్లు కూడా వచ్చినాయి. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, అందుకు అనుసరించిన వ్యూహం ఏంటి, ఎలా అమలు చేశారు వంటి విషయాలన్నీ ఇటు కూడా రాధాకిషన్, కీలకమైనటువంటి రాధాకిషన్ దీన్ని చెప్పినటువంటి నేపథ్యం ఉందట. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ విషయాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చారు. కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవారు మనం చూస్తుంటాం. ఈవెన్ మీడియా వాళ్ళు ప్రశ్నించినా సరే ఏందివా అదివా ఇదివా అనేటువంటి కేసీఆర్ని మనం ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో చూసినాం. ఇది నిజంగానే అంటే ఓన్లీ కెమెరా ముందే కాదు, ఆఫ్ ది స్క్రీన్ కూడా కేసీఆర్ వ్యవహార శైలి అదేనంట. ఎవరైనా సరే విమర్శ చేసినా, తనకు వ్యతిరేకంగా మాట చెప్పినా సరే తను ఫైర్ అయ్యేవాడన్నటువంటిది రాధాకిషన్ తన వాంగ్మూలంలో చెప్పింది. కొద్దిపాటి విమర్శ వచ్చిన కేసీఆర్ చిరాకు పడేవాడు. ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు నాకు పంపేవారు అన్నటువంటిది కూడా. సో కొద్దిపాటి విమర్శ వచ్చినా కేసీఆర్ చిరాకు పడేవాడు. ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, నా మీదే మాట్లాడుకుంటున్నారో అన్న విషయాలను మీరు ఎప్పటికప్పుడు నాకు చెప్పాలని చెప్పేసి ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారంట. ఆ తర్వాత రాధాకిషన్ కూడా వాళ్ళతో కలిశాడు. అన్ని ఫోన్లను కూడా ట్యాప్ చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీస్ కమిషనర్కు పంపాలని ప్రణీత్ రావు చెప్పేవాడు. అంటే ఈవెన్ కమిషనర్కి కూడా అంటే ఈ డౌట్, మరి కమిషనర్ దాంట్లో ఇంప్లీట్ అయిందా లేదంటే డౌట్ రాకుండా ఇవి మేము సస్పెక్ట్ చేస్తున్నాము, ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుందన్న విషయాలు పంపాడా అన్నటువంటిది తెలవాలా. ఇక కమిషనర్ ఆదేశాల ప్రకారమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని నమ్మించేందుకు ఇలా చేసేవాళ్ళు. అంటే ఇక్కడ అంటే కమిషనర్కి కూడా ఎందుకు చేస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే, ఇది మనకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి కమిషనర్ని నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసినట్టు కూడా దీన్ని చెప్పారు. ఇక బారాస అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా అయ్యేలా చూడడంలో ప్రణీత్ రావు కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావు. ఇక బీఆర్ఎస్ పార్టీకి రావాల్సినటువంటి అమౌంట్ ప్రాంప్ట్గా వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లాంటి అడ్డంకులు లేకుండా తీసుకురావడంలో మనందరం పనిచేయాలని చెప్పి కూడా చెప్పారంట ప్రభాకర్ రావు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ పని 2019 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2023 ఎన్నికలను కొనసాగింది. మనం చూసినాం కదా, చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు విపక్ష నాయకులు ఆరోపిస్తుండే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్నటువంటిది కూడా. ఈవెన్ జర్నలిస్టులు కూడా గతంలో ఆరోపిస్తుండే మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. వాళ్ళకు వ్యతిరేకంగా చీమ చుట్టుమన్నా సరే ఇన్ఫర్మేషన్ మనకు రావాలని ఓ పకడ్బందీ టీంను కేసీఆర్ తయారు చేసిండు అన్నటువంటిది ఈ వార్తా సారాంశం. ఇక 2020లో పదవి విరమణ చేసిన తర్వాత కేసీఆర్ ఆశీస్సులతోనే ప్రభాకర్ రావు మళ్ళీ ఎస్ఐబి అధినేతగా నియమితులయ్యారంట. ఇక మొత్తం ఓవరాల్గా ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. బారాస ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి అధికారిగా తన సామాజిక వర్గాన్ని నమ్మకస్తుడు కావాలని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. ఆయన అభిష్టం ప్రభాకర్ రావు సూచన మేరకు నన్ను టాస్క్ ఫోర్స్ డీసీబీగా నియమించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ముఖ్యమైన పనులు
అంటే ఆఫీసర్లను ఏ స్థాయిలో వాడుకున్నారు అంటే ఆ, వాళ్ళ కేసీఆర్ పనుల కోసం, ఆయన సన్నిహితుల పనుల కోసం, ఆయన కుటుంబ సభ్య పనుల కోసం ఈ పోలీస్ వ్యవస్థను వాడుకున్నారన్నటువంటిది ఈ నిందితులుగా ఉన్నటువంటి ఇచ్చినటువంటి వాంగ్మూలం. సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రికి బీఆర్ఎస్కు సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తేవడం, ఆందోళనను అలంచివేయడం వంటివి ఈ పనుల్లో భాగంగా ఉండేటివంట. అంటే వాళ్ళకి ఈవెన్ సివిల్ మ్యాటర్స్ కూడా మనం కోకొల్లలని చెప్పాలా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి భూదందాలు, భూ కబ్జాలు, భూ అక్రమాలు, భూ అవినీతి ఇవన్నీ కూడా కోకొల్లని చాలా మంది బాధితులు ఈరోజు ధరణి చూస్తుంటే కొన్ని వేల ఎకరాలు కూడా ప్రాబ్లంలో ఉన్నాయి. వీరు చేసేటువంటి ఓ దందా ఏందయ్యా అంటే యువతలో పార్టీ ఉంటుంది, ఈ రెండు పార్టీల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే వీళ్ళు ఎంటర్ అవుతారు ఇడికి. ఈ రెండింటిని భయపెట్టో అంటే అడుగుతారనమాట. అన్ని రకాలుగా అడిగి ఈ భూదందాలకు తెరదేపుతారు. చివరికి రూపాయి మాల్ని 10 పైసలకు 20 పైసలకు మేమే లిటిగేషన్స్ క్లియర్ చేస్తాం, మేమే కోర్టు కేసులు చూసుకుంటాం, మేమే డబ్బులు పెడతాం, మేమే కొంటాం. మీరు 100 రూపాయల మ్యాటర్ని 20 రూపాయలకి ఇవ్వండి అని చేసి సెటిల్ చేసుకున్నటువంటివి ఆరోపణలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో. అది ఈడ చూసుకుంటే ఈవెన్ సివిల్ డిస్ప్యూట్స్ కూడా అంటే మరి ఆ స్థాయిలో ఏ స్థాయిలో మనం అందరికి తెలుసు. ధరణి తర్వాత, రీసర్వే తర్వాత, భూ సర్వే తర్వాత ఇట్లాని గవర్నమెంట్ ల్యాండ్స్ ఏడేడును ఐడెంటిఫై చేసి వాటిని కూడా కబ్జాలు చేసినారు, అమ్మినరని గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటికీ సాక్ష్యంగా ఈ రాధాకిషన్ రావు యొక్క వాంగ్మూలం అని చెప్పాలా. సివిల్ వివాదాల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రికి బీఆర్ఎస్కు సమస్యలు సృష్టిస్తున్న వారిని వాళ్ళని నిలువరించడం, మన అదుపులోకి తెచ్చుకోవడం, వాళ్ళకి నిరసనగా ఆందోళన అయితే వాటిని కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ పనులన్నీ చేసినట్టు కూడా రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో చెప్పారు. ఇంకా ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఇది ఒక పెద్ద స్టోరీ. ఎన్ని ఎన్నికలను వీళ్ళు ట్యాప్ చేసిండ్రు, ఎన్ని ఎన్నికల సమయంలో ట్యాప్ చేసిండ్రు, ఎన్ని పైసలను వీళ్ళు దారి మళ్లించిండ్రు, తర్వాత ఎంతమంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, చివరికి వాళ్ళ పార్టీలో కూడా వీరి మీద అనుమానం వచ్చిందంటే వాటి కూడా వదలకుండా వాళ్ళు ట్యాప్ చేసినటువంటి నేపథ్యం ఉందన్నటువంటిది కూడా ఇక్కడ మనకు విస్మయం కలిగించే అంశం అని చెప్పాలా. బారాస నాయకుల ఫోన్లు చివరికి బీఆర్ఎస్ నేతల రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి బారాసకు ఆ పార్టీ నేతలకు ముప్పుగా భావించిన నాయకుల సంబంధించిన సమాచారం సేకరణపై ప్రభాకర్ రావు నాతో చర్చించేవారు. ఈ విషయాలను ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు పంచుకునేవారు. వీటి ఆధారంగా ప్రణీత్ రావు ఆయా నాయకులను పర్యవేక్షిస్తూ ఫోన్ ట్యాపింగ్ లో ఉండేవారు. వీరిలో అనేక మంది బారాస నాయకులు సైతం ఉన్నట్లు తెలుసు. అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టి రాజయ్య, వరంగల్ సంబంధించినటువంటి రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈటల రాజేందర్, బండి సంజయ్, జానారెడ్డి కుమారుడు రఘువీర్ తదితరులు ఇందులో ఉన్నారు. వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల వారిని కూడా పర్యవేక్షించారు. అంటే చూడండి, ఈవెన్ జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డిని కూడా ట్యాప్ చేశారంట. పాపం గతంలో రాజయ్య మరి ఎందుకంటే తను డిస్మిస్ చేసినటువంటిది ఉంది ఆ డిప్యూటీ సీఎం నుంచి. మరి రాజయ్య మాకేమైనా నీళ్లు తెస్తాడా అన్నటువంటిది ఇట్లా వాళ్లకు డౌట్ వచ్చినటువంటి వాళ్ళందరినీ, ఈటెల రాజేందర్ని, బండి సంజయ్ని, రాజగోపాల్ రెడ్డిని, ఇట్లా పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకున్న వాళ్ళందరినీ కూడా మాకు థ్రెట్ ఉంటుంది వీళ్ళతో అనుకున్న వాళ్ళందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసేసి చివరికి పైసల కోసం రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ మ్యాన్లను కూడా, పారిశ్రామికవేత్తలని కూడా ఫోన్లు ట్యాప్ చేసిండ్రట. ఇక భాజపాకు బ్రేక్ వేయాలని దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా విజయానికి తర్వాత ఆ రెండిట్లో దుబ్బాకలో, హుజురాబాద్లో బైపోల్లో గెలిచినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో మునుగోడు ఉప ఎన్నికను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భాజపాలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ప్రలోభ పెడుతున్నట్లు 2022 అక్టోబర్ చివరిలో తెలిసింది. మరికొందరు బారాస ఎమ్మెల్యేలను తనతో పాటు తేవాలని రోహిత్ రెడ్డితో ఒత్తిడి తెచ్చినట్లు కూడా సమాచారం అందింది. దీని ఆధారంగా బీజేపీని ఇరుకుపెట్టాలని కేసీఆర్ ఆయన టీం ప్లాన్ చేసింది. ఇందుకు బాధ్యులైన వారందరినీ పర్యవేక్షించాలన్న ఆయన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్ రావు ఆ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మొయినాబాద్ దగ్గరలోని అజీజ్ నల్రో ఫామ్ హౌస్ కు రప్పించారు వారందరినీ.